సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. పేదలకు పెత్తందారులకు జరగబోతున్న మధ్య ఎన్నికల యుద్ధంలో ఒంటరిగా గెలిచి వైనాట్ 175 అనే కాన్ఫిడెన్స్ ఇటు అధికార వైసీపీ వ్యక్తం చేస్తుంటే, మరొక వైపు ఖచ్చితంగా జగన్ కి వ్యతిరేక ఓటు ఏది చీలిపోకుండా ఉండే ఆలోచనతోనే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పినట్టుగానే 3 పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్లి ఖచ్చితంగా అధికార పార్టీని ఓడిస్తామని ఇటు ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి మనతో పాటు జనసేన పార్టీ నాయకులు కొణిదెల నాగబాబు గారు ఉన్నారు. ఈరోజు విశాఖపట్నం సౌత్ లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. సార్, ఏం జరగబోతుంది? 2024 యుద్ధం అనేది వారు వన్ సైడ్ అని వైసీపీ అంటోంది. మీరు 3 పార్టీలు కలుస్తాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. మీరు ఏమన్నారు? ఫస్ట్ పేదలకి బెత్తందారులకి మధ్యలో అవును, అత్యంత నిరుపేద జగన్ గారు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలు మరీ నిరుపేదలు. ఆఖరికి వాళ్ళు ఎంత దారుణం అంటే, వాళ్ళు ఏదో కథ చెప్తారు చూడండి, ఒకటి అనగనగా ఒక పేద కుటుంబం అని అలాగయింది. ఈ సొల్లు కబుర్లు ఆప్ చేసి వైసీపీ వాళ్ళు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎటువంటి డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటే అది మీరు చెప్పండి. మీ ముఖంగా ఒకటే ఒక ఛాలెంజ్, మీకు దమ్ముంటే, కెపాసిటీ ఉంటే పవన్ కళ్యాణ్ గారు విత్ జగన్మోహన్ రెడ్డి గారు ఎనీ మీడియా ముందు ఓపెన్ డిబేట్కి రండి. అప్పుడు ఎవరెవరి యొక్క సత్తా ఏంటి, ఎవరెవరి యొక్క నిజమైనటువంటి ప్రజా సేవ చేయడానికి ఎవరికి మనస్సు ఉంది, ఎవరికి దమ్ము ఉందని తేలుతుంది. ఏ రకమైన ఓపెన్ ఛాలెంజ్ కి రావాలి అని మీడియా ముందు జస్ట్ లైక్ అమెరికన్ ప్రెసిడెంట్ డిబేట్.